రెండు సార్లు కల్పించేసి ఒకటేసారి ఇదే లేదు. మహారాష్ట్రతో సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందం తర్వాత సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భారీగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి స్వాగతం పలికేందుకు? చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి కార్యక్రమం ఎలా ఉండబోతోంది? మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై నుండి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడ భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. అంటే ఏదైతే మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నారో నిన్న 2:50 ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం జరిగిందో ఈ చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగా ఈరోజు ఘనమైనటువంటి స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. భారీ స్థాయిలో తెలంగాణ పార్టీ శ్రేణులని, పార్టీ కార్యకర్తలని, అభిమానులని, ఏదైతే బెనిఫిట్స్ పొందుతున్నటువంటి రైతులు ఉన్నారో ఈ రైతులను కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి రాబోతున్నారు. భారీ స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మనం బేగంపేట ఎయిర్పోర్టు ప్రాంగణము ఒక బహిరంగ సభ వేదికగా మారిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ కూడా 2 రాష్ట్రాలు సుహృద్భాయమైనటువంటి వాతావరణంలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దాఖలాలు లేవు అని చెప్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మహారాష్ట్రతో మంచి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో కార్యక్రమాలని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఇక్కడ స్టేజ్కి కుడివైపున పెద్ద కళాకారులతో నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి 3 గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా వేదిక నుండి మాట్లాడతారు. ఈ బహిరంగ సభా వేదిక నుండి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి తన అధికారిక నివాసానికి వెళ్తారు. ఈ అధికారిక నివాసానికి ర్యాలీగా ఆయన స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బస్సును కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులో వారు ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇక్కడ నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బేగంపేటలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అధికారిక నివాసం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ఇటు హైదరాబాదే కాకుండా ఏదైతే ఇది తుమ్మిడిహట్టి కానీ, కాళేశ్వరం కానీ, చనాకా కొరాట ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఏ ప్రజలైతే లబ్ధి చేకూరుతుందో, ఏ ప్రజలైతే లబ్ధి పొందనున్నారో ఈ ప్రజలందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఈ బహిరంగ సభా వేదికకి స్వాగత కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. దీనికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిన్న ఏదైతే ఇంటర్స్టేట్ బోర్డు గోదావరి సంబంధించినటువంటి ఇంటర్స్టేట్ బోర్డు మీటింగ్లో చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకొని ఒక ఘన విజయంగా తెలంగాణ శ్రేణులు కానీ తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో అంతే ఘనంగా ఈ యొక్క స్వాగత కార్యక్రమాన్ని ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చేసింది. అంతే భారీగా ఈరోజు స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపుగా 50,000 నుంచి 1,00,000 వరకు జనాల్ని ఈ యొక్క బహిరంగ సభ కానీ ఈ ర్యాలీలో పాల్గొనే విధంగా ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, అదే వరంగల్ ఈ 4-5 ఈ జిల్లాల నుండి ఏవైతే లబ్ధి పొందుతున్నటువంటి 7 జిల్లాలు ఉన్నాయో ఈ 7 జిల్లాల నుంచి కూడా ప్రజల్ని బహిరంగ సభకు వస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈరోజు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రాజెక్టు మూలాన 18 లక్షల ఎకరాలకి తెలంగాణ ప్రజలకి కొత్తగా సాగునీరు అందుతుంది. అంతేకాకుండా మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందుతున్నటువంటి నేపథ్యం. వీటితో పాటు చనాక కోరాట బ్యారేజ్ ద్వారా మరో 2 లక్షల ఎకరాలకి, తుమ్మిడిహట్టి బ్యారేజ్ ద్వారా మరో 50 లక్షల ఎకరాలకి 50,000 ఎకరాలకి నీరు అందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో 39 లక్షల ఎకరాలకి ఏవైతే నిన్న జరిగినటువంటి ఒప్పందం ఉందో ఈ ఒప్పందం మూలన 39 లక్షల ఎకరాలకి సాగునీరు, ఏదైతే 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, అందులో భాగంగా ఈరోజు 39 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో 1 కోటి ఎకరాల్లో 39 లక్షల ఎకరాలకి ఈరోజే నిన్న జరిగినటువంటి చారిత్రకమైనటువంటి ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రజలకి ప్రజల సహకారం, ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుతున్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఈరోజు ఈ స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మంత్రి హరీష్ రావు కూడా ఈ యొక్క ఒప్పందంలో కీలకంగా వివరించినటువంటి నేపథ్యం, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా నిన్న జరిగినటువంటి ఒప్పందం సందర్భంగా మంత్రి హరీష్ రావును కూడా మెచ్చుకున్నారు. ఆయన యొక్క ఇనిషియేషన్ మూలాన్నే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి లబ్ధి చేకూరబోతుంది. ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కావచ్చు, పలుమార్లు మహారాష్ట్రకి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి గిరీష్ మహాజన్ మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రితో పలు సంప్రదింపులు చేయడము, అధికారులతో ఎప్పటికప్పుడుకి మంత్రాలు జరపడము, వరకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్కి అనుగుణంగా వారిని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయడం మూలన ఈరోజు భారీ ఒప్పందానికి మార్గం సుగమైంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 3 సార్లు మహారాష్ట్రకు వెళ్ళారు. ఒకసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ గోదావరి ఇంటర్ బోర్డు కౌన్సిల్ ఏదైతుందో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు కొరకి మార్గమాన్ని సుగమం చేయడం, ఆ తర్వాత మరొకసారి ముఖ్యమంత్రి ముంబై వెళ్ళి ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఏర్పాటు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఈ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఒప్పందం జరగడం. నిన్న ఈ ఒప్పందంలో భాగంగా మొదటి బోర్డు మీటింగ్ ఏదైతే కౌన్సిల్ ఉందో ఇంటర్ స్టేట్ బోర్డు కౌన్సిల్ ఉందో ఈ కౌన్సిల్కి సంబంధించినటువంటి మీటింగ్ నిన్న జరగడం. ఈ మీటింగ్లో ఎజెండాలో దాదాపు 7-8 అంశాలపైన వారు చర్చించుకోవడము. ఈ 8 అంశాల్లో ప్రధానంగా 3 ఏవైతే తెలంగాణకి లబ్ధి చూకెర్చేటువంటి ఏదైతుందో బ్యారేజ్ తుమ్మిడిహట్టి బ్యారేజ్ కానీ అదే విధంగా తీసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి సంబంధించినటువంటి ఎజెండా ఇది ఏదైతే 23 ఆగస్టు 2016 జరిగినటువంటి మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇంటర్ స్టేట్ బోర్డ్ జాయింట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ స్టేట్, దీనికి సంబంధించినటువంటి ఎజెండా సంబంధించినటువంటి ఇది. దీంట్లో మొదట తుమ్మిడిహట్టుకు సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. దీంట్లో 15 ఈ అంశాలు ఏమేమి ఉండాలి, ఏ విధంగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం జరగాలనే దానిపైన నిన్న జరిగిన దాంట్లో సంతకాలు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం తుమ్మిడిహట్టు ప్రాజెక్టు సంబంధించినటువంటి 15 అంశాలపైన ఒక అంగీకారానికి రావడం జరిగింది. దీన్ని ఈ ప్రాజెక్టుని ఎవరు కట్టాలి, పర్మిషన్లు ఎవరు తీసుకోవాలనే దానిపైన జరిగింది. దాని తర్వాత మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్, ఇది ఎజెండాలో ఐటమ్ నెంబర్ 5గా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మేడిగడ్డ ఎత్తు 100 మీటర్ల వరకు ఉండే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అవసరం అనుకుంటే మరొక మీటర్ హైట్ బై 1 మళ్ళీ స్కోప్ ఇంక్రీజింగ్ బ్యారేజ్ హైట్ మరొక మీటర్ పెంచుకునేటువంటి వెసులుబాటు కలుగుతూ నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సంతకం చేసినటువంటి సందర్భం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పొచ్చు. అదే విధంగా మేడిగడ్డ కాళేశ్వరంతో పాటు ఇంకొకటి చనాక కోరాట ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎజెండా నెంబర్ ఐటమ్గా కూడా ఇది రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సంతకాలు చేయడం జరిగింది, చంద్రశేఖరరావు అదేవిధంగా దేవేంద్ర పటేల్. ఈ యొక్క ఒప్పందం చారిత్రకమైన ఒప్పందం. ఇప్పుడు మనకు దీనిపైన స్పందించేందుకు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక సారథికి అధ్యక్షుని కూడా వ్యవహరిస్తున్నటువంటి రసమయ్య బాలకిషన్ గారు ఉన్నారు. ఇది ప్రాజెక్టు ద్వారా కరీంనగర్ కూడా లబ్ధి చేకూరుతున్నటువంటి నేపథ్యంలో వారు ఏ విధంగా స్పందిస్తారు వారి మాటల ద్వారా చేద్దాం. సార్ చెప్పండి సార్, ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది, ఈ ఒప్పందం పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం లాగున్నది. ఎందుకనంటే ఈ సంబరాని కోసం, ఈ ఆశల కోసము 50 సంవత్సరాలుగా ఎన్నో త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమం అంతా కూడా నీళ్లు, నియామకాలు, నిధుల వెంబడే పోరాటం జరిగినప్పుడు దాంట్లో ప్రధానమైనటువంటి సమస్య నీటి పోరాటంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించుకుని
భావించుకొని నాటి ఉద్యమ కాలంలో అనేక సందర్భాలలో కూడా తాను స్వయంగా పాదయాత్ర చేసి ఎండిన బీళ్లను చూసి కన్నీళ్లు పెట్టినటువంటి దుఃఖాన్ని కూడా తెలంగాణ ఎల్లబోసుకున్నది. తలాపన పారుతుంది గోదావరి, మాచేను మాచెలక ఎడారి అంటూ గుక్కడి నీళ్ల కోసం కన్నీళ్ల మీద కైగట్టుకొని పోరాటం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం అనేక సందర్భాల్లో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ కావాలన్నటువంటి ఒక సంకల్పానికి 15 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాట ఉద్యమ నాయకుడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే దానికి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులే. కాబట్టి ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి సమస్యల్లోకి వెళ్ళి దీని ప్రధాన సమస్యగా భావించుకొని ఇవాళ నీటి సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపెడుతున్నటువంటి సందర్భానికి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరతులు పడుతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. ఎందుకనంటే ఇవాళ గోదావరిలో నయంగా మనకు రావాల్సినటువంటి వాటతో పాటుగా తెలంగాణ గోదావరి సముద్రం పాలవుతున్నటువంటి సందర్భానికి ఒక్క నీటి చుక్క వృధా కాకుండా ఇవాళ వచ్చిన నీరు వచ్చినట్టుగా దాన్ని పొదుపు పట్టుకొని తెలంగాణలోని ప్రతి ఎకరాకు నీటి చుక్క అందించాలన్నటువంటి ఒక మహా సంకల్పానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టుకోవడం అనేది నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉన్నది. ఈ సంతోషాన్ని చూడలేక ఓర్వలేని మీరేమో ఇది చారిత్రకమైనటువంటి ఒప్పందం తెలంగాణ ప్రజలకి సాగునీటిని అందించబోతున్న ప్రాజెక్టులు అని చెప్తున్నారు. కానీ మా తెలంగాణ ప్రయోజనాలని మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని చెప్పేసి విపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ ఆరోపిస్తుంది. అంటే మొదటి నుంచి కూడా వాళ్ళు తెలంగాణకు ఆ రోజు తెలంగాణ ప్రజలంతా కూడా రాజోలి బండ నీళ్లు తూములు పగలబొట్టి నీళ్ళని తీసుకుపోతున్నప్పుడు కూడా మంగళారతి పలుకుంటే ఇదే ప్రతిపక్షాలు పోతిరెడ్డిపేట పొక్కబెట్టి నీళ్లు తీసుకుపోతున్నప్పుడు తెలంగాణ ప్రజలంతా తిరుగుబాటు చేసినప్పుడు కూడా అధికార పార్టీకి అండదండగా ఉండి ఆ రోజున ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరో మన అందరికీ కూడా తెలుసు. ఇవాళ తెలంగాణకు నీళ్లు వస్తూ ఉంటే చూసి ఓర్వలేక చేస్తున్నటువంటి ప్రతిపక్షాల మాటలను కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఎందుకనంటే ఇవాళ వాళ్ళకు కూడా తెలుసు గతంలో ప్రాజెక్టులు రాకముందే ప్రాజెక్టుల మీద బిల్లులు కాజేసినటువంటి ప్రతిపక్షాలు ఇవాళ నిజంగా తెలంగాణకు నీళ్లు వస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక, ఎందుకంటే తెలంగాణ ప్రజల సంతోషాన్ని వాళ్ళు ఎన్నడూ కూడా చూడనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ఇలా ప్రతిపక్షాల మాటలన్నీ కూడా ఇలా ప్రజలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఎడారిలాగా ఉండాలి, ఏడుస్తూ ఉండాలనేది ఇది ప్రతిపక్షాల యొక్క వాళ్ళ ఆరాటం. అంటే మీరు ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఇచ్చేటువంటి సందేశం ఏంది? ప్రతిపక్షాలని అదేవిధంగా ప్రజలను ఏ విధంగా మీరు అంటే ముఖ్యంగా ఇవాళ ఒకటి మాత్రం కోరుకోవాలి, ఎన్నో త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇవాళ ఒక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇవాళ ముఖ్యమంత్రి అంటే శాశ్వతంగా ఒక శత్రువైఖరి అవలంబించిన కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉండి మహారాష్ట్రలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్లో కూడా నెరవేరింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ వారి మంచితనంతో ఇవాళ తెలంగాణ ఒక అగ్రిమెంట్ తీసుకొస్తున్న సందర్భానికి సూచనలు మీ ఏమన్నా ఉన్నట్టుంటే సూచనలు ఇవ్వండి, దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మన అందరి స్వప్నం ఒకటే, తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ చేసుకోవాలన్నటువంటి సంకల్పానికే మన సూచనలు ఉంటే ఇవాళ తప్ప కాళ్ళల్లో కట్టబెట్టుడు అనేది మానుకుంటే రేపు పొద్దుగాల వాళ్ళ కాళ్ళే లేకుండా చేస్తారు తెలంగాణ ప్రజలు. ఇది రసమాయి బాలకృష్ణ చెప్తుంది. ప్రతిపక్షాలు ఇప్పటికైనా సహకరించాలి. ఒకవేళ ప్రజలు గనక ఇదే విధంగా కొనసాగితే ప్రజల నుంచి వాళ్ళకి వ్యతిరేకత తప్పదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంతే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 3 గంటలకి ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ వేదిక నుండి ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. చారిత్రక ఒప్పందంతో పాటు ఎన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం, ఈ ప్రాజెక్టు మూలన ఎక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతున్న విషయాన్ని ఈ యొక్క వేదిక నుండి అందించబోతున్నాం. ఈ తర్వాత ఇక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి బేగంపేట అధికారిక నివాసం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగబోతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.